వర్షాకాలం వచ్చేసింది. ఆ వర్షాకాలం వచ్చినప్పుడు చల్లని చిరుజల్లు పడుతున్నప్పుడు మనకు కూడా ఏదో ఉల్లాసంగా ఉత్సాహంగా బయట మిర్చి బజ్జీలతో పాటు ఒకవైపు వర్షాకాలంలో ఈ కంకుల బేర కూడా చాలా జోరుగా సాగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మనం బయటకు వెళ్తున్న నేపథ్యంలో కూడా నెహ్రూ సెంటర్లో ఉన్నటువంటి ఒక మెయిన్ సెంటర్లో ఒక కంకుల కాల్చుకున్న ఆవిడను చూసాం మనం. ఆమె కంకుల బేరంతో పాటు ఆమెకి అంటే కంకుల బేరం బిజీగా ఉన్నప్పుడు కూడా ఆమె ఆ కంకులను కాల్చడానికి ఎంతో తాపత్రయపడి కష్టపడి కూడా అంటే ఇట్లా ఊపుతుంటూ వాటి కంకులు వేడిస్తే క్రమంలో కూడా ఆమె రెక్క అంటే చేయకపోతే బాగా పెయిన్ రావడంతో ఆమెకి ఒక ఐడియా వచ్చింది. ఒక ఐడియా తన జీవితాన్ని మార్చేస్తుందని ఒక నాడు ఉంది కదా, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. మన విజువల్స్ చూసుకొచ్చి పెడుతున్నప్పుడు మీకు అందరికీ సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మంచి దీన్ని ఒక ఆసక్తిగా తిరిగించే ప్రయత్నం చేయండి. చూడండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా కంకులు అమ్ముతున్న నేపథ్యంలో అంటే ఒక 200 నుంచి 300 రూపాయలు మాత్రం ఆమెకి లాభం వస్తుందని చెప్తుంది. ఈ కష్టం వెనుక కూడా ఏముందని ఆమె మాటలు పడే తెలుసుకొని ఒకసారి చూడండి. ఈమె అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంకులు కాస్తున్న నేపథ్యంలో కూడా ఆ కంకుల బొగ్గులు పెట్టి ఇలా అంటే ఊపుతున్నప్పుడు కూడా కంకుల వేడుతుంది. దీనికి చేయి నొప్పి పెట్టడం వల్ల కూడా ఒక ఐడియా వచ్చింది ఆమెకి. ఒక చూడండి చిన్న బ్యాటరీతో ఒక ఫ్యాన్ కూడా చిన్న అమర్చుకొని ఆ ఫ్యాన్ గాలికి ఆ నిప్పులు మంట రావడంతో ఆమె తన చేయికి కూడా ఊపకుండా కూడా చేయి నొప్పి భరించలేకున్నప్పుడు ఇక ఉపాయాన్ని ఆలోచించి ఒక మంచి పథకాలను రూపొందించుకుంది. ఇక్కడ వచ్చి కంకులు కొనుక్కునే వాళ్ళంతా కూడా ఒక విచిత్రంగా కూడా తిలకిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరూ మనం చూస్తుంటాం కంకులు కింద పెట్టుకొని కూడా చిన్న పేపర్ ముక్కతోనో చిన్న అట్టతోనో కూడా అట్లా ఊపుతుంటూ కంకులు వేడవుతూ ఉంటాయి. ఎందుకు వచ్చింది నీకు ఇంత ఆలోచన? ఇస్త్రీ పొద్దున్న దాకా చైన్ వస్తుంది కదా అండి, దాని గురించి ఇక నాకే ఎందుకో చిన్న ఫ్యాన్ పెడితే బాగుంటుంది అని ఆలోచించి పెట్టింది. ఐడియా అంటే మా అన్న కరెంట్ వెళ్ళిపోయారు, ఆయనే ఈ బ్యాటరీ ఇచ్చిండు, దానివల్ల ఇట్లా చేసి పెట్టిండు. చెప్పిండు పెడుతుంది ఎందుకు కష్టం పడుతుంది చెప్పేసి. నా కష్టమే, నాకే చైన్ వస్తుందని ఇట్లా పెట్టంటే ఫ్యాన్ నేను చేసిన, ఈ బ్యాటరీ అన్న ఇచ్చిండు. ఎన్ని గంటలకు పెడతావు, సాయంత్రం ఎన్ని గంటలకు తీస్తావు? పొద్దున 10-11, సాయంత్రం 5-6 అయింది. లాభాలు వస్తాయి మరి, ఏమైనా ఇంత కష్టపడుతున్నావు కదా? 500-600 వస్తాయి. మరి కష్టపడుతున్న నేపథ్యంలో అంటే మామూలుగా ఇది అంటే ఈ ఫ్యాన్ సంబంధించిన ప్లాన్ లేనప్పుడు ఆటోమేటిక్ ఊపుతుంటావు కదా, అప్పుడు ఎట్లా చెయ్యి నొప్పి పెట్టేదా? వస్తుంది సార్, చెయ్యి బాగానే వస్తుంది, పెయిన్స్ వస్తాయి. దానివల్ల ఇక నేను ఫ్యాన్ పెట్టుకున్నా. టాబ్లెట్స్ వేసుకునేది రోజు ఒకటి. బిజినెస్ మరి బంద్ చేద్దాం, చేయి నొప్పి వేస్తుంది కదా అని ఆలోచన వచ్చింది నీకు? ఇప్పుడు ఆలోచించి చాలా బాగుంది, ఇప్పుడు ఇది పెడితే బాగుంది. చిత్రంగా వచ్చి చూస్తాంటారు, కొనుక్కోపోతాంటారు. భలే ఐడియా వచ్చింది మీకు, మంచిగా పెట్టుకున్నావు, మంచిగా ఉంది, బాగుంది, ప్లానింగ్ బాగుంది అని చాలా మంది అంటారు. కరెంట్ కూడా 50 రూపాయలు తీసుకుంటారు, ఛార్జింగ్ పెడతారు. రోజు 50 రూపాయలు అయితే బ్యాటరీ షాప్ లో పెడతాం. 50 రూపాయలు తీసుకుంటారు, పెడతారు. ఒక రోజు వస్తుంది బ్యాటరీ. ఇదే దీనికే ఛార్జింగ్ పెడతాం, ప్రాబ్లం ఏం లేదు. మంచిగా తీసుకుంటారు, బాగానే తీసుకుంటారు. బాగుంది, ప్లానింగ్ బాగుంది, నీదేనా ఐడియా అని అడుగుతారు. బాగుందని అని చెప్పి చూసారు కదా పాప, ఆమె కష్టం కూడా ఈ ఫ్యాన్ రూపంలో కూడా మొత్తం పోతుంది. నాకు రోజుకి 50 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా పర్లేదు, నాకు చేరుపు మొత్తం పోయింది. టాబ్లెట్స్ కూడా కొడుకులు ఎక్కడ పోతుంది చెప్తారు. ఇక్కడ ఒకసారి వీళ్ళు చూడండి, వీళ్ళు కూడా విచిత్రంగా కూడా కంకులు కాల్సిన నేపథ్యం కూడా వాళ్ళ ఫ్యాన్ గురించే విచిత్రంగా చూసినా ఆమె ఎప్పుడైనా మీకు ఎట్లా అనిపిస్తుంది? అట్లా ఎప్పుడు చూడలే ఎప్పుడు. అంటే ఇట్లా ఐడియా మంచిది అంటే ఎట్లా అనిపిస్తుంది? ఐడియా బాగానే ఉంది, ఇప్పుడే ఫస్ట్ జామ్ చూస్తున్నా. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది? ముచ్చటేస్తుందా నీకు? ఎట్లా అరే ఏంది భలే ఉంది అనిపిస్తుందా? బాగానే ఉంది సార్. ఎక్కడ చూసినావా ఇట్లాంటిది ఏమన్నా ఐడియా? అమ్మాయి బాగానే ఐడియా చేసింది. అంటే పాప ఆమె పొద్దున్న నుంచి కష్టపడుతుంది కదా, ఇట్లా ఊపి కూడా మొత్తం రెక్క కూడా మొత్తం కూడా చేయి నొప్పి వస్తుందంట, మొత్తం మెడిసిన్ చేసుకుంటుందంట అమ్మాయి. అవునా? కొంత మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది కంకులు కొనుగోదారులు వాళ్ళు అడిగి వేసుకుందాం. చిన్న ఎట్లా అనిపిస్తాను? చిన్న ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మేము కూడా ఫోన్పే ఎంప్లాయ్ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు మేము కూడా కొంచెం ఆశ్చర్యపోయినాం. ఏంది ఐడియా బాగుంది, విచిత్రంగా ఉంది, బాగానే ఉంది.
పద్ధతి ఈ విధంగా పెడితే బాగుంటుంది. కొంచెం కష్టానికి తగ్గట్టు ఫలితం తగ్గుతుందని అనుకుంటున్నాం. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడుతున్న నేపథ్యంలో కూడా ఆమె ఊపి కూడా రెక్కలు కూడా భుజం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. దీనివల్ల కొంచెం లాభం చేకూరుస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే మెడికల్ గా మంచిగా అనిపిస్తుంది. మెడికల్ అయితే ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంటుంది, అదేం లేదు, చేసుకోవచ్చు. కానీ మంచి ఐడియా. ఒక రంగా ఎవరికైనా చూసిన వాళ్ళకి కూడా మంచి ఆనందంగా ఉంటుంది. తెలుసుకోవాలన్నా సరే తొందరగా అయిపోతుంది. ఏదో ఇక్కడ చుట్టుపక్కల బస్సులు వెళ్ళేవారు, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సరే ఏదో తినడానికైనా కొంచెం ఆసరా ఉంటుంది. అది చేసి ఇచ్చడానికి తొందరగా ఇదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇవే కొనుక్కుంటారు. ఇప్పుడు ఊరి నుంచి వచ్చేటోళ్ళు బయట తినాలన్న ఫుడ్ అంటే న్యాచురల్ ఫుడ్గా తింటారు. సరే తొందరగా ఆలోచిస్తున్నారు కాబట్టి తొందరగా ఇది అవుతుంది. ఇప్పుడు మీరు ఐడియా చూసారు కదా, మీరు ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా మీరు వాళ్ళకి చెప్తారా ఇట్లా ఒక దగ్గర మైబాలో ఇట్లా అని? ఖచ్చితంగా చెప్తాను. మొన్న నేను రీసెంట్గా ఫోటో కూడా తీసుకున్నాను. నేను ఈ విధంగా చెప్తాను, అదేం లేదు, తప్పకుండా ఎవరికైనా షేర్ చేస్తాను కావాలంటే. చూసారా ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా పాప ఆమె పడుతున్న కష్టాన్ని కూడా చూసి కూడా ఫోటోలు కూడా తీసుకొని కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పని నిమిత్తం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నారు. ఒక ఆమె మహేబాలో ఒక ఆమె ఈ విధంగా కష్టపడుతుంది, మీరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి, మంచిగా ప్లాన్ చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం పాపం ఆమె కష్టానికి మరి ఫలితం రావాలి, ఇబ్బంది లేకుండా కూడా ఆమె బిజినెస్ కూడా మంచి సాగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.